అట్లాగే నీ దగ్గర సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ కావాలో అది అందులో ఇచ్చేయి. అంతే తప్పించి దానికోసం తిరిగే పని చెయ్యక. మార్కు లిస్టే కావాలా, టీసీనే కావాలా, స్టడీ సర్టిఫికెట్ కావాలా, కండక్ట్ సర్టిఫికెట్ కావాలా, ఇచ్చేయి. దాంట్లో ఎందుకు దాన్ని సాగతీసుకోవడం? దానికి తిరగడం ఎందుకు? అప్పుడు అధికారులకి లంచాలకి తిప్పలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి బాగా వచ్చిన పేరేంటి? అనవసరంగా పిచ్చికారు కోతలు కూసినటువంటి చిదంబరం ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వాడు, రాహుల్ గాంధీ, లేకపోతే మన్మోహన్ సింగ్, వీళ్ళందరూ ఏమన్నారు? మాకు జాతకాకు కాదు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టము, మేమే అనుకున్నాము, కానీ మన దేశంలో పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ, వాళ్ళు ఎట్ట చేయగలుగుతారు అన్నారు. నరేంద్ర మోడీ దాన్ని ఎలా చేయాలో చూపించాడు. ఎందుకని? వాళ్ళకి విజన్ లేదు, బుర్రలేని దద్దమ్మలు. అందుకని బ్యాంక్ అకౌంట్స్ తీయాలని, ఆ బ్యాంక్ అకౌంట్స్లో జీరో బడ్జెట్ పెడితే అందరూ తీసుకుంటారని, దాన్ని తీసుకొచ్చి లింకప్ చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే. ఈయన చేశాడు, అమలు చేశాడు. ఇవాళ రోజున చివరికి సన్నాయి మేళగాళ్ళు కూడా వచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ తెచ్చుకుంటున్నారు. కూరగాయలు కొనుక్కున్నప్పుడు ఏంటి, నేను చూసా, ఏదో 3 రూపాయలు వచ్చింది, ఏదో వాల్యూ, 3 రూపాయలకు కూడా యూపీఐ పేమెంట్ చేస్తున్నాం. అది మన దగ్గర వచ్చినటువంటి మార్పు. అంటే అట్లాంటి మార్పు ఇప్పుడు ఈ దీంట్లో తీసుకురాబోతున్నారు. చాలా మంచి ఆలోచన. అందులో ప్రతి పేమెంట్ అందులోనే వెళ్ళిపోతుంది మనకి. ప్రతి పేమెంట్ ఇక్కడ ప్రతి సర్టిఫికెట్ అట్ట వచ్చేయాలి. ప్రతి సర్టిఫికెట్ అట్ట వచ్చేసింది అనుకోండి, అది అంటే హ్యాండ్ సర్వీస్, చేతిలోనే సేవలు అన్నది నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు, ఆర్థిక సేవ. అలాంటిది పౌర సేవలు చేతిలోనే, పౌర సేవలు ఇంటికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. నువ్వు అంతకంటే అప్డేటెడ్ అంటున్నావు. పౌర సేవలు ఈ సెల్ ఫోన్ లో దెన్ అది సక్సెస్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్.